invite the next participant, 7. So please come and give your speech. ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. నా పేరు అన్న. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే పర్యావరణ కాలుష్యం, దానివల్ల ఈ భూమిపై ఉన్న జీవుల యొక్క మనుగడ ఎలా ప్రభావితం అవుతుంది, వాటి యొక్క నివారణ చర్యలు ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. పర్యావరణ పరిరక్షణ సర్వజన సంరక్షణ అని అంటారు. పర్యావరణం బాగుంటే మనమందరం కూడా బాగుంటాం. కానీ ఈనాడు భూమిపై కాలుష్యం ఎక్కువైపోవడం వల్ల జీవుల యొక్క మనుగడ అనేది ప్రమాదంలో పడుతుంది. అసలు కాలుష్యం అంటే ఏమిటి? భూమిపై జరిగే అవాంఛితమైన ఏదైతే జీవులకు ముప్పు కలిగిస్తుందో దానినే కాలుష్యం అని అంటారు. ముందుగా గాలి కాలుష్యం గురించి తెలుసుకుందాం. ఒక వాహనం నడవాలి అంటే ఇంధనం ఎంత అవసరమో, ఒక మనిషి బ్రతకాలంటే ఆయువు కూడా అంతే అవసరం. అంత స్వచ్ఛమైన గాలిని మనం నేడు కాలుష్యాల వల్ల నింపేస్తున్నాం ఆ గాలిని మనం ఈరోజు. అయితే మానవ కార్యకలాపాల వల్ల, ఫ్యాక్టరీల నుండి విడుదలయ్యే వ్యర్థాల వల్ల, వెహికల్స్ నుంచి విడుదలయ్యే వ్యర్థాల వల్ల కార్బన్ మోనాక్సైడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ వంటి విషపూరితమైన వాయువుల వల్ల భూమి చుట్టూ ఒక దుప్పటిలాగా ఆవరించి ఉన్నటువంటి ఓజోన్ పొరను దెబ్బతీయడం వల్ల సూర్యుడి నుంచి వచ్చే ఆ తీవ్రలోహిత కిరణాలు భూమిని నీరుగా చేరడం వల్ల చాలా ఇబ్బందులు అనేటివి ఏర్పడుతున్నాయి. అదేవిధంగా వాహనాల నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్, సల్ఫ్యూరిక్ ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ వంటి వాయువుల వల్ల హైపాక్సీ అనే వ్యాధి కూడా వస్తుంది. హైపాక్సీ అంటే ఏంటి అంటే మన బ్లడ్లో ఉండే హిమోగ్లోబిన్ ఆక్సిజన్ని రవాణా చేసుకుని వెళ్ళే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. సో ఈ ఎయిర్ పొల్యూషన్ని తగ్గించాలి అంటే మనము ముందుగా పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను బయటికి నేరుగా వదలకుండా వాటిని కాలుష్యరహితంగా మార్చి బయటకు విడుదల చేస్తే ఎటువంటి కాలుష్యం అనేది ఉండదు. ఎటువంటి ఫ్యాక్టరీలు అయితే ఎక్కువ కాలుష్యాన్ని బయటికి విడుదల చేస్తున్నాయో అటువంటి ఫ్యాక్టరీల మీద ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. చెట్లను ఎక్కువగా పెంచాలి. బ్యాటరీ, సోలార్ వాహనాలను ఎక్కువగా యూజ్ చేయాలి. అలాగే వాటర్ పొల్యూషన్కి వచ్చినట్లయితే యాసిడ్ రేస్, ఆమ్ల వర్షాల వల్ల పంటలు నాశనం అవ్వడము, అలాగే జలచర నీటిలో ఉండేటటువంటి జీవులు కూడా చనిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ ఆమ్ల వర్షాలు కేవలం వర్షం రూపంలో మాత్రమే కాకుండా పొగమంచు రూపంలో కూడా కురుస్తాయి. సో వీటిని కూడా వైండ్ పవర్ యూసెస్ ద్వారా మనం ఈ వాటర్ పొల్యూషన్ని అరికట్టవచ్చు. మెయిన్గా ఈ పొల్యూషన్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే ప్లాస్టిక్ వల్ల. అసలు ప్లాస్టిక్ ఎక్కువ సమస్య లేదు. అటువంటి ప్లాస్టిక్ మనము అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎక్కువగా ప్లాస్టిక్ని విరివిగా ఉపయోగిస్తున్నాయి. గార్బేజెస్ సిస్టమ్ని సరిగ్గా పాటించకపోవడం వల్ల ఈ ప్లాస్టిక్ అనేది ఎక్కువైపోతుంది. ప్లాస్టిక్ను ఎక్కువగా పారేయడం వల్ల వర్షం వచ్చినప్పుడు ఆ ప్లాస్టిక్ నదులలోకి, చెరువులలోకి, సముద్రాలలోకి వెళ్తుంది. అలా నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు ఈ ప్లాస్టిక్ సముద్రాల ద్వారా ఒక దేశం నుండి మరొక దేశానికి రవాణా జరుగుతుందని ఐలాండ్లో సైంటిస్టులు ప్రూఫ్ చేశారు. అదేవిధంగా ప్లాస్టిక్ను ఎలా ఎక్కడ పడితే అక్కడ పాడేయడం వల్ల నీళ్ళలో ఉండే జలచర జీవులు వాటిని తిని, భూమిపై ఉండే జీవులు కూడా వాటిని తినడం వల్ల జీర్ణ వ్యవస్థలో ఇరుక్కుపోయి అవి చనిపోతున్నాయి. చాలా జీవులు బలైపోతున్నాయి. సో ఈ ప్లాస్టిక్ మనం ఎలా తగ్గించాలి అంటే సింగిల్ ప్లాస్టిక్ కవర్స్ని యూజ్ చేయకుండా బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ని యూజ్ చేయాలి. ఇవి ఏంటంటే ఇవి తిరుపతి లాంటి దేవాలయాల్లో కూడా ఉపయోగిస్తున్నారు. వీటిని బయోలాజికల్ వేస్ట్ ద్వారా ట్యాప్ చేయడం కానీ, అలాగే తులసి దళాలతో కూడా ట్యాప్ చేస్తున్నారు. వీటిని బయట కాడేయడం వల్ల అక్కడ అవి ఈజీగా నీళ్ళలో కలిసిపోతాయి. అదేవిధంగా ఈ బయోడిగ్రేడబుల్ అంటే తులసి దళాలతో ట్యాప్ చేసినటువంటి ఈ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ వల్ల వీటిని పాడేయడం వల్ల కూడా అక్కడ తులసి మొక్కలు అనేవి మొలుస్తున్నాయట. అలాగే ఒకవేళ మనం ప్లాస్టిక్ పెన్స్ యూజ్ చేస్తాం, వాటిని అనవసరంగా అలాగే పారేస్తూ ఉంటాం. సో అలా పారేయకుండా ఉండాలి అంటే ప్లాంటబుల్ పెన్స్ ఉన్నాయి. వాటిని పాడేసినా కూడా అక్కడ అది ఒక విత్తనంలాగా పనిచేసి ఒక మొక్క అనేది మొలుస్తుంది. సో ఇవి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి. సాలిడ్ పొల్యూషన్, రసాయన ఫర్టిలైజర్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల నేల క్షీణించిపోతుంది, నేల సారం అనేది తగ్గిపోతుంది. అలాగే సూక్ష్మజీవుల యొక్క మనుగడ అనేది కూడా సాగదు. సూక్ష్మజీవుల యొక్క సమాజం అనేది కూడా క్షీణించిపోతుంది. కాబట్టి మనము ఈ పొల్యూషన్స్ అన్నింటినీ కూడా తగ్గించడానికి మనం ప్రయత్నం చేయాలి. సహజ ఎరువులను, నేల కాలుష్యాన్ని తగ్గించాలి అంటే సహజ ఎరువులను యూజ్ చేయాలి. అదేవిధంగా ప్లాస్టిక్ని తగ్గించాలి అని అనుకుంటే మనం 4R రూల్స్ ఉన్నాయి. వాటిని
సైకిల్ యూజ్ చేసి ప్లాస్టిక్ని తగ్గించవచ్చు. సో పర్యావరణ పరిరక్షణ కొరకు మనము పర్యావరణాన్ని రక్షిస్తే మన నెక్స్ట్ జనరేషన్కి మనం మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. అలాగే ఈ పర్యావరణాన్ని మనం రక్షించుకుంటాం, మనం సంతోషంగా జీవితాం. సో నేను ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగించుచున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ.